హాయ్ అండి అందరికీ. నేను ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కేజీ చికెన్, అందులో అల్లం, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు అన్నీ వేసి మొత్తం మిక్సీ కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక కొన్ని బియ్యం కడిగి వేరే పెట్టుకున్నాను. ఇప్పుడు గోధుమ పిండి కలుపుతున్నాను. గోధుమ పిండి ఎందుకంటే బిర్యానీ చేసే బగోనికి ఇట్లా సైడ్కి చుట్టూ పెట్టాలండి. అందులో నుంచి ఆవిరి బయటికి రాకుండా చుట్టూ పెట్టాలి. కొన్ని నీళ్ళు ఎసరు లెక్క పెట్టుకోవాలండి. ఈ మసాలా దినుసులు అదే బిర్యానీ ఆకు ఇవన్నీ ఎసరులో వేసుకోవాలి. అవి బాగా మరిగాక అవన్నీ తీసేసి రైస్ వేసుకోవాలి. అందులో రైస్ వేసుకున్నాక అవి కొంచెం ఉడికాక మీడియం సైజు ఉడికాక రైస్ అంతా తీసి చికెన్లో వేసేసుకోవాలి. చికెన్లో వేసేసుకున్నాక ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకున్నాక మొత్తం రైస్ వేసాక కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఈ గోధుమ పిండి ఎలా పెడుతున్నానో చూడండి. చుట్టూ పెట్టాక మూత పెట్టాలండి. ఆవిరి అనేది బయటికి రాకుండా మూత పెట్టేసేయాలి. పెట్టాక గ్యాస్ సిమ్లో పెట్టాలి. ఎక్కువ పెట్టామనుకో కింద మొత్తం అడుగు అంటుతుంది. అందుకని సిమ్లో పెట్టి గ్యాస్ వెలిగించాలి. పిల్లలు బిర్యానీ చెయ్యి అమ్మని ఒకటే అంటుర్రండి. అందుకనే ఇలా సండే కదా అని చేస్తున్నాను. చూడండి, గ్యాస్ సిమ్లో పెట్టి దాని మీద చపాతీ పెళ్ళి పెట్టి బొగాన పెట్టానండి. డైరెక్ట్ పెడితే కింద అడుగు అంటుతుంది. అందుకనే చపాతీ పెళ్ళి పెట్టాను. చూడండి, బిర్యానీ రెడీ అయింది. చూడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మా పిల్లలు తింటున్నారండి. ఎలా ఉందంటే బాగుంది అన్నారు. ఓకే, బాయ్ అండి.